UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. నిజామాబాద్ నగరంలో 2 ఏళ్ల చిన్నారి ప్రమాదవశాత్తు మురికి కాలువలో పడి గల్లంతైన కథ విషాదంగా ముగిసింది. ఆనందనగర్లో బుధవారం సాయంత్రం డ్రైనేజీలో గల్లంతైన చిన్నారి మృతదేహం గురువారం ఉదయం లభ్యమైంది. చిన్నారి కనిపించకుండా పోయిన 12 గంటల తర్వాత మృతదేహాన్ని మున్సిపల్ అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మహారాష్ట్రకు చెందిన దంపతులు గత కొంతకాలంగా నగరంలోని ఆనందనగర్లో నివాసం ఉంటున్నారు. వీరికి 3 పిల్లలు. భర్త సేల్స్ మ్యాన్ గా పనిచేస్తూ ఉండగా భార్య క్యాటరింగ్ పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కాగా వీరి చిన్న కూతురు అనన్య బుధవారం సాయంత్రం ఇంటి ముందు ఆడుకుంటోంది. కొంతసేపటికి చిన్నారి కనిపించకుండా పోయింది. అమ్మమ్మ చెల్లెళ్ళు ఎక్కడుంటుందని ఆ చిన్నారి మనవణ్ణి అడగ్గా మురుగు కాలువ వద్ద ఆడుకుంటుందని చెప్పాడు. అక్కడికి వెళ్లి చూడగా బాలిక కనిపించలేదు. అప్పుడు కాలువలో మనవరాలు పడిపోయిందని పెద్దగా కేకలు వేసింది. కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకొని మున్సిపల్ అధికారులకు సమాచారం అందించారు. మున్సిపల్ కమిషనర్ మకరందు, అగ్నిమాపక స్టేషన్ అధికారి నరసింహారావు సంఘటన స్థలానికి చేరుకొని సిబ్బందితో కాలువలో చిన్నారి కోసం ప్రొక్లైనర్ సహాయంతో వెతికించడం మొదలుపెట్టారు. దాదాపు 12 గంటల తర్వాత ఎట్టకేలకు ఈ ఉదయం మున్సిపల్ సిబ్బంది అతి కష్టం మీద చిన్నారి మృతదేహాన్ని వెలికితీశారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.